హాయ్ అందరికీ. ఈరోజు నేను పల్లి పచ్చడి ఎండుమిరపకాయలతో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో చాలా బాగుంటుంది. చూడండి, పల్లీని ఇలాగా కొంచెం నూనె వేసుకొని, ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని పల్లీని వేయించుకోవాలి. తర్వాత పల్లీలు వేయించుకున్న తర్వాత ప్లెయిన్ పుట్నాలు వేయాలండి. పుట్నాలను వేయించుకోకూడదు. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేయించుకొని దీంట్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా ఇలా వేయించుకోవాలి. కొంచెం రెడ్డిష్గా రావాలి, ఎర్రగా రావాలి. ఎండుమిరపకాయలతో చాలా బాగుంటుంది. మీకు పచ్చిమిరపకాయల కంటే కూడా ఎండుమిరపకాయలతో చాలా బాగుంటుంది. కొంచెం నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఎర్రగా వేగిన ఎండుమిరపకాయలు కూడా వేసాను. పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కల్లుప్పు, కొంచెం చింతపండు అండ్ కల్లుప్పు ఒక 2 స్పూన్లు అండి. చాలా బాగుంటుంది పచ్చడి, ట్రై చేయండి. కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీనికి పోపు వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ వితౌట్ పచ్చిమిరపకాయలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.